బడ్జెట్ సమావేశాల్లో విజన్ 247 పేరుతో కాకమ్మ కథలు చెప్తున్నారు. ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేశారు. కూటమి నేతలు సిండికేట్ అయ్యి లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచి జలగల్లా రక్తం పీలుస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచారు. కూటమి ప్రభుత్వానికి జగన్ను తిట్టడం తప్ప మరో పని లేదు. 11 సీట్లని వెక్కిరిస్తున్న ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతుంది? ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తిచూపే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి మాత్రమే ఇస్తారు. కానీ దాన్ని కూడా దొడ్డిదారిన మీ ఎమ్మెల్యేలకు ఇప్పించుకున్నారు. తాలిబాన్ల పాలనలో మాత్రమే జరిగేవన్నీ ఎన్సీబీఎన్ పాలనలో జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా గారు అన్నారు. విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే 5 సంవత్సరాల కాలంలో. సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే 2047లో ఏదో చేయబోతానని చెప్పటం, ఇప్పుడు నేను ఏమీ చేయనన్నది ఇండైరెక్ట్ గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు. మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్న అడిగినా కూడా అర్థమవుతుంది. ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అబద్ధాలలో పరాకాష్ట. అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఘంటాపథంగా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచటమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించటము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని. మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ ని బ్యాడ్ గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈ రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇంత ఘంటాపథంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు, పిఏసిని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్ ని మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎస్సి చైర్మన్ ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను,
తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగిందనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.